ఏడాదికి 18 లక్షలు సంపాదిస్తూ మంచి కార్పొరేట్ ఉద్యోగం. ఆల్మోస్ట్ ఆల్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి. అది వదిలేసి ఎవరైనా ప్లే స్కూల్ పెట్టుకుంటారా? సరే ప్లే స్కూల్ పెట్టాడు. కోవిడ్ వచ్చింది. తెలుసు కదా పరిస్థితి. కోళ్ల ఫార్మ్ పెట్టాడండి. అంటే కోవిడ్‌లో మనందరం కూడా కోళ్ళు బాగా తినడానికి బాగా అలవాటు పడ్డాం. అంటే చికెను ఏ రేంజ్‌లో తిన్నామో మీకు తెలుసు. ఇంకా తినండి, ఇంకా తినండి, ప్రోటీన్ తినండి అన్నారు కదా! మనం తినటానికి చూస్తే అతను బాగా జనం తింటున్నారు కదా! అది కూడా దేశవాళీ తింటున్నారు కదా! అంటే ఐ మీన్ నాటుకోళ్ళకి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా! ఎలా ఉంటుంది అని ఆలోచించాడండి. 'అరవింద్ కుమార్ శ్రీవాస్తవ' ఆ స్టోరీ చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుందండి. మంచి ఏసీ రూముల్లో హోదా, డాబు, దర్పం ఇలాంటి ఉద్యోగాలు వదిలేసి కొంతమంది ఉంటారండి ఏదైనా సాధించాలి. అంటే ఎంత చేసినా గానీ అది పాలేరు ఉద్యోగమే. మనకొచ్చేదేం ఉండదు. ఎవడో బాగుపడతాడు. ఏదో హడావిడి తప్పించి ఏముండదు అని కొంతమందికి అర్థమైపోతుంది తెలుసండి. అలాంటి వాళ్ళకి ఇలాంటి స్టోరీస్ ఉపయోగపడతాయని చెప్తున్నాను. అందరిని మానేసి కోళ్ళు పెంచండి, గేదెలు పెంచండి అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కానీ సక్సెస్ ఎక్కడైనా గానీ వస్తుంది. ఆ రోజు వస్తున్న జీతం కంటే కూడా డబల్ వస్తోందండి. ఈరోజు నెలకు 3,00,000 మిగులుతోంది. ఐ మీన్ లాభమే 3,00,000 వస్తోంది. ఇక టర్నోవర్ వచ్చి 80, 90 లక్షల టర్నోవరు ఏడాదికి చేస్తున్నాడండి. తక్కువే. అప్పట్లో తక్కువ కోళ్ళతోనే స్టార్ట్ చేశాడు. ఈరోజు ఓ 12,000 కోళ్ళు దాకా ఉన్నాయి. అంటే దాన్ని కార్పొరేట్ లెవెల్‌కి, నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయాడండి. ఎవరికైనా సాధ్యమే ఇది. నేను ఆ మధ్య గూడా కోళ్ళ గురించి ఒక మంచి ఇన్‌స్పైరింగ్ స్టోరీ జెప్పాను. అనంతపురం కదిరి దగ్గర ఉన్నటువంటి ఒక యువకుడు చేస్తున్నాడని అతనితో మాట్లాడిచ్చాను. అతను ఫోను నంబర్ గూడా ఇచ్చాను. కానీ ఆయన్ని సావగొడుతున్నారంట చాలామంది ఫోను జేసి. ఆయన నాకు ఫోను చేసి, "సార్ నా నంబర్ తీసేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అసలొచ్చి చూసుకోమనండి. నేను సపోర్ట్ చేస్తాను గదా! పిల్లల దగ్గర నుంచి అన్నీ ఇస్తాను గదా! నేర్పుతాను గదా!" అన్నాడంట. కానీ మనలో ఎలా ఉంటారో తెలుసు గదా! చాలా మందికి నమ్మకం ఉండదండి. అపనమ్మకం. ఈ అపనమ్మకం ఉన్న వాళ్ళు ఎళ్ళొద్దు. ఇక్కడే ఆగిపోవాలి. ఇగో శ్రీవాత్సవలాగా సక్సెస్ అవ్వలేం. శ్రీవాత్సవే గాదు లైఫ్‌లో సక్సెస్ అవ్వలేం. మీరొకటి నమ్మారనుకోండి వెళ్ళిపోవాలి. అక్కడేమి ఇన్వెస్ట్ చేయటం లేదు గదా! లక్షలు, లక్షలు ఎవడి చేతుల్లో పెట్టట్లేదు కదా! అవతల వాళ్ళని పీక్కు తినటానికి. ఆలోచించండి. అంటే ఏదైనా ఒక కాంటాక్ట్ ఇస్తే దయచేసి అలా చేయొద్దు. నేను గూడా ఇవ్వడానికి ఇంక భయపడతాను. నేనే కాదు ఎవడు ఇవ్వడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది. నిజంగా ఇంట్రెస్ట్ ఉంది. పదో, పాతికో కోళ్ళు తెచ్చుకోవాలి. వెళ్ళిపోండి. అంతే. ఏమైపోద్ది దానికి 4, 5 వేలు అవుతుంది. చక్కగా ఆయన మళ్ళీ అదే చికెనేసి భోజనం పెట్టి ఒకరోజు హాస్పిటాలిటీ ఇస్తా అంటున్నాడు. అన్నీ చూపిస్తానంటున్నాడు. ట్రైనింగ్ ఇస్తా అంటున్నాడు గదా! కదిరి దగ్గర. ఆ అడ్రెస్ అది నేను ఇక్కడ పెడతాను. ఫోనయితే నంబర్ ఇవ్వట్లేదు. ఈసారి నంబర్ ఇవ్వను. అతని లొకేషన్ పెడతానండి. సరే మరి ఇతని స్టోరీకొచ్చేద్దాం. ఇతను మంచి ఇండస్‌లాండ్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సి, కోటక్ ఇలాంటి చోట్ల ఈ శ్రీవాత్సవ ఇప్పుడు చెప్తున్న స్టోరీ ఆయన మంచి మంచి హోదాల్లో ఉద్యోగం చేశాడు. ఎంబీఏ చదివాడు కాబట్టి మరి తెలుసు కదా! మంచి డాబు, దర్పంగా ఉండాలి, స్టైల్‌గా ఉండాలి. చేస్తే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో చేయాలనుకున్నాడు. చేశాడు. ఓ 10 ఏళ్లకి సూక్ష్మం బోధపడిందండి. అంటే అర్థమైపోయింది. ఓహో! ఇది గాదు మనది. మనం కోరుకుంటోంది ఇది గాదు. ఇది ఎవడికో చేసి పెట్టడమే. ఇంకా స్ట్రెస్సు వగైరా అన్నీ ఉంటాయి గదండీ! మామూలే. ఎంత చేసినా గానీ పెద్దగా ఏం పెరగదు గదండీ! అంటే అతని ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే ఏడాదికి 18,00,000 కూడా నా టాలెంట్‌కి తక్కువే అనుకోని ప్లే స్కూల్ పెట్టాడండి. కోవిడ్‌కి ముందే ప్లే స్కూల్ పెట్టాడు. ఈయన పెట్టాక కోవిడొచ్చింది. స్కూలుకి పోయింది. పిల్లలు మానేశారు. అప్పుడు అబ్జర్వ్ చేశాడండి. రాత్రులకి నిద్ర పట్టేది కాదు. అంటే అర్థమైంది కదా! పాపం ప్లే స్కూల్ కోసం ఇన్వెస్ట్ చేసుంటాడు. దాచుకున్నదంతా పెట్టేశాడు. పరిస్థితి ఇది. ఇలాగే ఉంటది. జీవితంలో చాలా మంది జీవితాల్లో ఇలాగే ఉంటది పరిస్థితి. కానీ దాన్ని కొంతమంది ఓవర్‌కమ్ చేస్తారండి. ఆ ఇన్‌స్టింక్ట్ కూడా చాలా చాలా బలంగా ఉండాలి మరి. బలంగా ఉంటేనే సక్సెస్ అవుతాం జీవితంలో. ఆగిపోకూడదు ఎక్కడా కూడా. ఇతను అలాగే ఆలోచించి అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ చుట్టుపక్కల పరిసరాల్లో బాగా అబ్జర్వ్ చేశాడండి. చేస్తే అక్కడ నాటుకోళ్ళకి, నాటుకోడి గుడ్డుకి వీటికి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకా నాటుకోడి రకాలు బోలెడన్ని ఉన్నాయి గదండీ మనకి. సక్సెస్‌ఫుల్ కోడి రకాలు ఏంటనేది చూసుకున్నాడు. ఇప్పుడు మన కదిరిలో ఒకతను చేస్తున్నాడన్నాడు గదా! అలాంటి వాళ్ళని పట్టుకున్నాడు. వెళ్ళాడు. 4, 5 చోట్ల చూసాడు. అక్కడే ఒక చిన్న స్థలం అద్దెకి తీసుకున్నాడండి. ఢిల్లీలో కాదు. ఢిల్లీకి దూరంగా కాస్త దూరంగా ఒక పల్లెటూరు సెలెక్ట్ చేసుకొని అక్కడ తీసుకున్నాడు. స్టార్ట్ చేసేసాడండి. స్టార్ట్ చేస్తే మీకు తెలుసో లేదో చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే సక్సెస్ అవ్వలేవండి. కోళ్ళు వాటికొచ్చే వ్యాధుల మీద అవగాహన ఉండాలి ముందు. ఏ టైంకి ఏ ఇంజెక్షన్స్ వెయ్యాలి, ఇప్పించాలి అనే దాని మీద అవగాహన ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మరి ఆ వ్యాపారం మీద ఆసక్తి ఉండాలి. కోడేంటి, మట్టేంటి, పెంటేంటి, కంపేంటి, ఈ గోలేంటి, అమ్మో పాములయి వచ్చేస్తాయి. ఇలాగ చాలా ఉంటాయి మన బుర్రలో.
అందరికీ, అందరికీ ఉంటాయి. గుర్తుంచుకోండి ఆ సమస్యలు. కానీ ఆ సమస్యని ఓవర్‌కమ్ ఎప్పుడు చేస్తామంటే దాని మీద విపరీతమైన ఇష్టం ఉన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు, ప్యాషన్ ఉన్నప్పుడు. ఈ వీడియోలో చూసే వాళ్ళలో నాకు తెలిసి ఏ వీడియో అయినా గాని 1, 2%, 3% ఉంటారండి. గుర్తుంచుకోండి. అందుకే అదే సక్సెస్ ఉంటుంది. అంతకు మించి ఏం లేదు. వెంటనే నెగెటివ్ కొంతమందైతే నెగెటివ్ కామెంట్లు కూడా పడతాయి. చూడండి కావాలంటే. నా ఉద్దేశ్యం ఏంటంటే అందరిని కోళ్లు పెంచడానికి కాదు. మనకు ఒక ప్యాషన్ ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేసి వెళ్ళాలని. సో, ఎంబీఏ చదివి ఏడాదికి 18,00,000 సంపాదించే కుర్రాడే వదిలేసి కోళ్లు పెంచుతున్నాడంటే మరి ఆలోచించండి. సో, ఇక్కడ నా సలహా ఏంటంటే ఇది చాలా పెద్ద మార్కెట్ అండి ఇండియా. నాటుకోడి మార్కెట్ చాలా చాలా పెద్ద మార్కెట్. ఈ రోజు కూడా మీరు ఏ చిన్న వీధిలోకి కోడి మాంసం షాప్‌కి, చికెన్ షాప్‌కి వెళితే అక్కడ నాటుకోళ్లు కనిపిస్తున్నాయా లేదా? కాకపోతే ఒరిజినల్ నాటుకోళ్లు కాదంటున్నాడు మన కదిరి కుర్రాడు. ఎందుకో చెప్తున్నా? అవి మేత ఈ బాయిలర్ కోళ్ళకి ఏ మేత అయితే ఏస్తారో, ఆ మేత ఏసేస్తున్నారంటండి. ఇక అందులో చక్కటి తెలుసు గదా! మంచి ప్రోటీనే ఉంటదనుకుంటాం. హార్మోన్స్ పెంచేసి, వెయిట్‌ని పెంచేసేవి గూడా ఉంటాయి. సో, నాటుకోడి టేస్ట్ ఉండదు. నాటుకోడి రకం రాదు. ఆ మోసం జరుగుతోంది కాబట్టి చాలామంది ఫెయిల్ అవుతున్నారు అంటున్నారు. సో, మరి అదొకటి అబ్జర్వ్ చేయండి. అంటే ఈ శ్రీవాత్సవ్ చేసిన పనులు గూడా నేను చెప్తున్నానండి. మేత ముఖ్యంగా మేత అండి. ఇక రెండోదొచ్చి ఇందాకడ చెప్పాను గదా! కోడికి ఏ జబ్బులొస్తాయి అనే అవగాహన ఉండాలి. దాని మీద పట్టుండాలి. వెటర్నరీ డాక్టర్స్‌తో పరిచయం ఉండాలి. అవసరమైతే వాళ్ళతో కొన్నాళ్ళు పని చేయగలగాలి. వాళ్ళ సర్వీసెస్ తీసుకోగలగాలి. ఈ 2 చూసుకున్న తర్వాత వెరైటీస్ అండి. అతను పెంచిన రకాలు మనకి సూట్ అవ్వకపోవచ్చు. అంటే ఢిల్లీ ఆ ప్రాంతాల్లో కాస్త చలి ప్రదేశం గాబట్టి అక్కడ కొన్ని రకాలు. మనకి సౌత్ ఇండియా గదండీ! ఇక్కడ కొన్ని రకాలు. ఈ కడక్‌నాథ్, ఎక్స్‌ట్రా వై, జెడ్ చాలా ఉన్నాయిప్పుడు. ఇబ్బందేమీ లేదు. కానీ సమస్యేంటంటే మంచి రకాలేవి, ఇక్కడ పెరిగేవేవి, మన వాతావరణాన్ని తట్టుకునేవేవి, మన మేత అంటే ఏం లేదండి. మొక్కజొన్నలు, జొన్నలు ఇలాగ రైతుల దగ్గర నుంచి అతను తెచ్చేసుకుంటున్నాడు బల్క్‌గా. రైతు సపోజ్ ఈవేళ పొలం నూర్చాడు, జొన్న చేను నూర్చాడు అనుకుందాం. 10 బస్తాలు పండింది. 10 బస్తాలు వెళ్లి రైతు దగ్గర తీసేసుకుంటే మార్కెట్‌లో సగానికొస్తది. సపోజ్ ఇక్కడ అరటి చెట్లు కనపడుతున్నాయి. కొట్టేశారు. చూసారు గదా! ఇలాంటి అరటి వగైరా చెట్లు ఉంటే అవి గూడా నరికేసేసేస్తే అవి గూడా తినేస్తాయి అవి. ఇక మార్కెట్‌కి మళ్ళీ హోల్‌సేల్ మార్కెట్‌కెళ్ళి కొన్ని క్యారెట్ దగ్గర నుంచి ఇలాంటివి కొన్నుంటాయి. అవి ఈ ఆకుల్లోనే కొత్తిమీర, పుదీనా ఇలాంటి ఆకుల్లోనే మీకు తెలియనిదేముంది చక్కటి మెడిసిన్‌లా పనిచేస్తాయి ఆ ఆకులు. అవి గూడా తింటాయి కోళ్ళు. అవి ఇట్లా అంటే అతను అట్లా ఏర్పాటు చేసుకున్నాడండి. చేసుకోవడం వల్ల కోడి ఆరోగ్యంగా ఉంది. రోగాలు లేకుండా బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఒక గుడ్డు రోజుకి 1000 గుడ్లు తీస్తున్నాడండి. ఇక్కడ కదిర్‌లో ఉన్నతనైతే. 1000 గుడ్లు తీస్తూ ఇంక్యుబేటర్ కూడా పెట్టేసుకున్నాడు. అంటే ఆల్రెడీ ఆ వీడియో చేసి చాన్నాళ్ళయ్యింది. మరి ఎంతమంది చూసారో తెలీదు. ఒకసారి వెనక్కెళ్ళి చూడండి. మిగిలిన వాళ్ళకి ఉపయోగపడుతుందని. సో, మరి ఆ ఇంక్యుబేటర్‌లు పెట్టుకున్నాడు. ఇప్పుడు పిల్లలు గూడా అతనే పొదిగిస్తున్నాడు. బ్రహ్మాండంగా అమ్ముతున్నాడు. అతని ఫార్మ్ దగ్గరికే వచ్చి పల్లెటూరైనా గానీ రోజుకి 20, 30 మందొచ్చి 20, 30 కోళ్ళు పట్టుకెళ్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఇక గుడ్లు చెప్పక్కర్లేదు. బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది. రూ. 15 ఉందట నాటుగుడ్డు. ఆయన చెప్తున్న విషయాలే ఇవన్నీ కూడా. అంటే ఈ స్టోరీ వచ్చింది కాబట్టి అది కనెక్ట్ చేస్తున్నానండి. దీనికి తోడు ఈ సంవత్సరం కొత్తగా పందెం పుంజులు పెంచుతున్నాడండి. పందెం రాయుళ్ళెక్కువ, పందెం పిచ్చోళ్ళెక్కువ గదా మనకి. సో, పందెం పుంజులకి మామూలుగా ఉండదు రేటు. మీరే జెప్పాలి ఆ రేటు. 1000, 2000 అనుకుంటున్నా 20, 30, 50,000 గూడా పెడుతున్నారంటండి పందెం పుంజులు. అంటే దానికి కాస్త స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి, స్పెషల్‌గా మనిషిని బెట్టి అంటే అవి కూడా ఇస్తాడటండి. మీరు పెంచుకుంటానంటే వెళితే పిల్లల సైజులో ఉన్నవి ఇస్తే ఇక తర్వాత తిప్పలయ్యి మీరే పడాలి. అవి గూడా ఇస్తా అంటున్నాడు. సో, మరి నా సలహా ఏంటంటే స్టీరియోటైప్‌లో ఎంతసేపు ఏదో ఒకదానికే పరిమితం అయిపోకుండా, ఇది ఒక్కటి చేస్తే చాలులే అని అనుకోకుండా, ఇలా కూడా ఆలోచించండి. ఏం పోయేదేమీ లేదు. ఒక 5, 10 సెంటు ఇళ్ల స్థలం ఉన్నా అప్లై అవుతుంది. లేదు అరెకరం, పావెకరం ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ స్థలం లేకపోయినా కాస్త లీజుకి తీసుకోవచ్చు. అది బావుంటుంది. కాకపోతే ఇళ్ళ మధ్యలో వగైరా పెడితే న్యూసెన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం ఇంక అదే సరిపోద్ది. కాస్త దూరంగా పెట్టుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఇదిగో చక్కగా ఒక పాత చీరలు వగైరా ఇలాంటివి పరదాల్లాగా కట్టేసుకొని లోపల స్టార్ట్ చేసిన వాళ్ళు ముందు 50, 100 కోళ్లతో స్టార్ట్ చేసి చక్కగా అంటే ఓపిక ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓపిక ఇంపార్టెంటు, ఇష్టం ఇంపార్టెంట్. చేసుకుంటే బావుంటుందండి. మరి ఆయన అడ్రెస్ అయితే ఇగో నేను ఇక్కడ ఇస్తున్నాను. నమ్మేవాళ్ళు నమ్మేవాళ్ళు వాడుకోండి. నమ్మని వాళ్ళు యాజ్ యూజువల్‌గా కామెంట్స్ పెడతారు గదా! పెట్టండి. ఏం పర్వాలేదు పెట్టండి. కానీ ఇలా సక్సెస్ అయిన స్టోరీస్ అన్నీ గూడా మీకు పరిచయం చేయాలని. సో, నేను గూడా ఇగో ఇలా చేస్తున్నానండి, సక్సెస్ అయ్యానండి, నేను గూడా హెల్ప్ చేస్తానండి అనేవాళ్ళు ఉన్నారు కదా!
కోళ్ళు ఒకటే కాదండి. ఈ మధ్య పీతలు పెంచేవాళ్ళున్నారు. ఇంకా రకరకాల వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏది కూరగాయలను చేసేవాళ్ళున్నారు. ప్రాథమిక రంగం వ్యవసాయ రంగమే కాకుండా మిగిలిన చోట కూడా సక్సెస్ అయ్యేవాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళ స్టోరీస్ కూడా మీకు ఇస్తున్నాను. ఆల్రెడీ ట్రైబల్ న్యాచురల్స్ అని ఒకళ్ళున్నారు. వాళ్ళు ప్యూర్ న్యాచురల్ ఫుడ్డు ఆల్మోస్ట్ ఆల్ డీమార్ట్ ప్రైస్‌కి ఇవ్వాలని తాపత్రయపడుతున్నారు. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తామంటున్నారు. ప్రతి ఊరికొకళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్‌గా చేస్తాం మేము. మేము సపోర్ట్ ఇస్తాము. మంచి మార్జిన్. మేము ఒక్క రూపాయి గూడా చూసుకోము. మంచి ఫుడ్ అందించాలి జనాలకి అనే తాపత్రయంతో పనిచేస్తున్నాం. ఆ రకమైన తాపత్రయం ఉన్న వాళ్ళని అందరిని కూడా మేము కలుపుకుపోతాం. కాకపోతే నమ్మకం ఇంపార్టెంట్. అలాగ మాకు నమ్మకం కలిగించిన వాళ్ళని అంటే ఫ్రాంచైజీ కాస్ట్‌లు వగైరా ఏమి తీసుకోం. మా దగ్గరున్న సరుకు నేచురల్ సరుకు రోజు మనం తినేవేనండి. ఆల్ పల్సెస్, స్పైసెస్, గ్రెయిన్స్ అన్నీ ప్యూర్ నేచురల్. అసలు క్యాన్సర్ అనే భయపడక్కర్లేదు. మంచి నాటు సరుకులున్నాయి. అవి మీకిచ్చేస్తారంటే ఆ ప్రాఫిట్ కూడా మీరే తీసుకోండి అంటున్నారు. కానీ వాళ్ళకేంటి మిగులుద్ది అంటే తృప్తి. రైతు బతుకుతున్నాడు. బోలెడంత మంది ట్రైబల్ ఫార్మర్స్‌తో మేము కనెక్ట్ అయ్యి ఉన్నాము. ఆ లాజిస్టిక్సే ఛాలెంజ్ అండి. మనం అసలు ఎళ్ళలేం. భయమేసేద్ది గూడా. ఏది మనం ఆ లోపలికెళ్ళాలంటే ఒరిస్సా బోర్డర్ దాకా ఎళ్ళాలంటే రిస్క్ కూడా. కానీ వాళ్ళు ఇస్తాము, మేము తీసుకొచ్చి ఇస్తామంటున్నారు. అలాంటి వాళ్ళని పరిచయం చేస్తున్నా. ఇదిగో ఇప్పుడేమో కోళ్ళు. ఏదుంటే అది పరిచయం చేస్తూ ఉంటా. అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సపోర్ట్ చేసేవాళ్ళని కూడా చెప్తున్నాను. వాళ్ళ నంబర్ కూడా ఇస్తున్నాను. స్టార్ట్ చేసేవాళ్ళు చేసుకోండి. ఇంకా ఆలోచించేవాళ్ళు ఎలాగో ఆలోచిస్తూనే ఉంటాం. కాకపోతే ఇంకో జీవితం అంటూ ఉండదండి. ఒక జీవితమే ఉంటది. ఈ రోజు గడిచిపోతే రేపు కూడా రాదండి. అందరికీ తెలుసు. చేయాలనుకుంటే స్టార్ట్ చేసేసేయండి. ఖాళీగా ఉండటం కంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయడం మంచిది. 5, 10,000 పెట్టుబడి పెట్టి ఫెయిల్ అయిపోయినంత మాత్రాన అది పెద్ద ఫెయిల్యూరే కాదు. అసలు ఫెయిల్యూర్ రాకుండా సక్సెస్ అవ్వాలనుకోవడం కూడా చాలా పెద్ద తప్పు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఫెయిల్ అవుతాం అనుకోని స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు. సో, మరి చాలామంది షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. మీ అందరికీ పర్సనల్‌గా థాంక్స్ చెప్తున్నాను. దయచేసి ఫాలో గూడా అవుతూ ఉండండి. ఇంకా చాలామంది ఫాలో అవ్వట్లేదు. ఎందుకనో మరి నాకు అర్థం కాలేదు. ఇలాంటి మంచి విషయాలు నేను చెప్తూ ఉంటా. జెన్యూన్ విషయాలే, ఫ్యాక్ట్సే చెప్తానండి. అన్నీ కూడా. మనకు పనికొచ్చేవే చెప్తా. మీ టైం అసలు వేస్ట్ చేయను. సో, మన వాళ్ళని కూడా ఫాలో అవ్వమని చెప్పి అడగండి. థాంక్ యూ.